పిచ్చి తల్లి. ఆడపిల్లన్నాక ఒక ఇంటిని వదిలి మరో ఇంటికి వెళ్ళక తప్పదు. కానీ నువ్వెక్కడున్నా ఈ జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి. రాజుగారు నిన్ను చాలా బాగా చూసుకుంటానని మాటిచ్చారు కదా, ఆ నమ్మకంతో ధైర్యంగా ఉండు. ఆశ చిన్నగా నిట్టూర్చి రాజ్ చెప్పిన మాయమాటల్ని తలుచుకొని తన బాధను దాచుకోవడానికి ప్రయత్నించింది. ఎన్నో ఆశలు, అదే సమయంలో ఏవో తెలియని భయాలతో అత్తవారింట అడుగుపెట్టింది ఆశ. ఆశను లలిత హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇంట్లో అడుగుపెట్టిన అరగంటకే అత్తగారు మంజులమ్మ, ఆడపడుచు లలిత ఆశ దగ్గరకొచ్చారు. అమ్మా ఆశ, ఇది పల్లెటూరు కాదు, సిటీ. ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు. ఇలా నగలు పెట్టుకుని బయటకు వెళ్తే ప్రాణాలతో ఇంటికి తిరిగిరాం. అందుకే ఈ నగలన్నీ నాకివ్వు, నేను వీటిని బీరువాలో జాగ్రత్తగా పెడతాను అని మాయమాటలు చెప్పి నమ్మించింది. ఇంతలో లలిత కూడా అందుకొని, అవును ఆశ, ఇక్కడ దొంగ విధవలెక్కువ. అందుకే చూడు, నేను కూడా ఏ నగా వేసుకోలేదు అని మాట కలిపింది. దాంతో ఆశ వారిని నమ్మి తన ఒంటిపై ఉన్న నగలన్నీ తీసి అత్తగారికిచ్చేసింది. మంజులమ్మ ఎంతో ఆశగా ఆ నగలు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తల్లి కూతురు ఇద్దరూ కలిసి ఆ నగలను చూస్తూ నాగిది కావాలంటే నాగిది కావాలి అని పంచుకోవటం మొదలుపెట్టారు. చూడు లలిత, ఈ హారం నీకు భలే నప్పింది. ఆ పిల్ల ఎలాగో పల్లెటూది కదా, దానికి నగలతో ఏం పని, ఇది నువ్వే ఉంచుకో. అవునమ్మా, ఆశకు వేరే చిన్న గొలుసేదైనా ఇద్దాంలే, ఈ పెద్ద నగలు మనకే బాగుంటాయి. ఆ రోజు రాత్రి 10 గంటలైనా రాజ్ ఇంటికి తిరిగిరాడు. దాంతో ఆశ రాజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరోవైపు కొత్త ఇల్లు, కొత్త మనుషులు. ఆకలి వేస్తున్నా ఎవ్వర్నీ ఏమీ అడగలేక బిక్కుబిక్కుమంటూ తన గదిలోనే ఉండిపోతుంది. కాసేపటికి ఇంటికొచ్చిన రాజ్ తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా, ఇచ్చిన కట్నం డబ్బులున్నాయి కదా, అవి నాకివ్వు. నేను ఈ జాబ్ మానేసి ఫినాన్స్ బిజినెస్ చేద్దామనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే మంజులమ్మకు నెత్తిమీద బండరై పడినట్టయింది. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? బంగారంలాంటి జాబ్ మానేస్తావా? అదే చాలదన్నట్టు అప్పు తీరుస్తామనుకుంటే ఆ డబ్బులు అడుగుతున్నావు? మర్చిపోయావారా? మనం పెళ్లి చూపులకు వెళ్లే ముందు వాడొచ్చి ఎంత గొడవ చేశాడో అని గుర్తు చేసింది. దానికి రాజ్ విటకారంగా ఇలా అన్నాడు. అబ్బా అమ్మా, వాడు అలాగే అరుస్తాడు. మనం వాడికి లేనిపోనివి చెప్పి మన ఇంటి చుట్టూ తిప్పించుకోవాలి తప్ప అప్పు తీరుస్తామా ఏంటి? కొడుకు మాటలు విన్న మంజులమ్మ ఒక్కసారిగా ఆలోచనలో పడింది. అవును కదా, నేనేంటి ఇలా ఆలోచించాను? రాని, వాడొస్తే ఏం చేస్తాడో నేను చూస్తాను అని తనలో తాను అనుకుంది. అది సరేరా, కాని జాబ్ మానేయడమెందుకురా అని మరోసారి కొడుకునడిగింది. మరి ఇంట్లో ఆశకేం చెబుతావురా? నువ్వు జాబ్ మానేసావని తెలిస్తే ఆశ తండ్రి, అన్నయ్య ఊరుకుంటారా? అసలు వాళ్లు పిల్లనిచ్చిందే నీకు మంచి జాబ్, సిటీలో ఉంటున్నావనే కదా అని అంటుంది. దానికి రాజ్ విసుగ్గా ఇలా అన్నాడు. అమ్మా, నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు, భయపడుతున్నావు. ఒక్కసారి మంగళసూత్రం మెడలు పడ్డాక మనం భయపడాల్సింది ఏమీ లేదు. అన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి. ఆశ నన్ను ఏమీ చేయలేదు. దాని బాబు, అన్న కూడా నన్నేం చేయలేరు. నువ్వెక్కువగా సీరియల్స్ చూడ్డం మానేసి నేను చెప్పింది చెయ్యమ్మా అని మరోసారి అరుస్తాడు. దాంతో మంజులమ్మ చేసేదేమీ లేక ఆ డబ్బులు తెచ్చిస్తుంది కొడుక్కి. మంజులమ్మకు కొడుకు మీద ప్రేమ కంటే ఆ వచ్చిన కట్నం డబ్బులు చేజారిపోతాయేమో అన్న ఆందోళన కలిగిన రాజ్ మొండితనం ముందు ఏమీ మాట్లాడలేకపోయింది. రాజ్ ఆ డబ్బులు తీసుకుని దర్జాగా బయటికి వెళ్ళిపోయాడు. లోపల గదిలో ఆశ ఆకలితో అలమటిస్తోంది. పొద్దుట్నుండి పెళ్లి హడావిడి, ప్రయాణం వల్ల ఆమె ఏమీ తినలేదు. ఎవరో ఒకరొచ్చి భోజనానికి పిలుస్తారని ఆశ అమాయకంగా ఎదురుచూస్తోంది. కాని బయట సీన్ వేరేలా ఉంది. మంజులమ్మ, లలిత ఇద్దరూ ఆశ నగలను బెడ్ మీద పరిచి ఏది ఎవరికి బాగుంటుందో అని ట్రయల్స్ వేసుకుంటున్నారు. మరోవైపు రాజ్ అలా వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంట్లోకి కొత్తగా వచ్చిన కోడలు ఆకలితో ఉందని కనీసం జాలి కూడా లేదెవ్వరికి. మర్నాడు ఉదయం బయటి నుండి గట్టిగా కేకలు వినిపించాయి. ఒరే పరమేశం, బయటకురా. పెళ్ళైపోయింది కదా, నా డబ్బులు నాకిస్తావా లేక ఇంటి ముందు ధర్నా చేయమంటావా? అప్పులవాడి అరుపులకు గదిలో ఉన్న ఆశ భయపడి నిద్ర నుంచి లేచి కిటికీలోంచి బయటకు చూసింది. అక్కడ తన మామగారు పరమేశం వాడి కాళ్లు పట్టుకున్నంత పని చేస్తున్నారు. అయ్యా, కొంచెం ఆగండి. ఆ అబ్బాయి బిజినెస్ పని మీద బయటకెళ్ళాడు. రాగానే నీ డబ్బులు ఇచ్చేస్తానండి. ఇప్పుడు గొడవ చేసి మా పరువు తీయకండి. అదంతా చూస్తున్న ఆశకు గుండె పగిలినంత పనైంది. ఒక్క క్షణం ఆశకు ఏమీ అర్థం కాలేదు. అప్పటివరకు తన మామగారి కాలు మీద కాలు వేసుకుని ఒక రాజులా రాజసంగా ఉన్న మనిషి
ఇప్పుడొక సామాన్యుడిలా మరో వ్యక్తి కాళ్లు పట్టుకుని బతిమిలాడటం చూసి ఆమెకు మతిపోయినంత పనైంది. ఇంతలో అప్పులవాడు ఊగిపోతూ ఇలా అన్నాడు. ఒరేయ్, ఏంట్రా, నిన్నటిదాకా నా కొడుకు జాబ్ చేస్తున్నాడు, రాగానే ఇచ్చేస్తానన్నావు. పెళ్లి చేసి వచ్చే కట్నంతో అప్పు తీరుస్తానన్నావు. ఇప్పుడేమో బిజినెస్ పని మీద వెళ్ళాడంటున్నావు. ఏంటి, ఆటలుగా ఉందా? అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు విన్న ఆశ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. మా నాన్న అన్నయ్య ఈ సంబంధం కోసం ఎంత ఆరాటపడ్డారు. సాఫ్ట్వేర్ ఉద్యోగమని, సిటీలో రాజభోగమని నమ్మారు. కానీ ఇక్కడ జరిగేది వేరేలా ఉందేంటి? అసలు నా పెళ్లి జరిగిందే ఈ అప్పులు తీర్చటానికా? అన్న భయంకరమైన నిజం ఆమెకు అర్థం కావటం మొదలైంది. ఇంతలో మంజులమ్మ, లలిత ఇద్దరూ కలిసి ఆ అప్పులవాడిపై నోరు పారేసుకుంటూ పడిపోయారు. ఏయ్, ఏంటి అరుపులు? డబ్బులిప్పుడివ్వడం కుదరదు. మా దగ్గరున్నప్పుడిస్తాం. ఈ క్షణం నువ్విక్కడ్నుంచి వెళ్లలేదు, మా దగ్గర తప్పుగా ప్రవర్తించావని నీపైన కేసు పెడతాం, జాగ్రత్త అని రివర్స్లో వాడినే భయపెట్టింది. అవును, ఆడవాళ్లమని చూడకుండా మా ఇంటి ముందుకొచ్చి ఇంత గొడవ చేస్తావా? పోలీసులకు ఫోన్ చేస్తే గాని నీకు బుద్ధి రాదు అని తోడైంది. ఆ మాటలకు అప్పిచ్చిన వ్యక్తి ఒక్కసారిగా షాకయ్యాడు. వాళ్ల తెగింపు చూసి ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు. ఓహో, ఇప్పుడు కొత్త గేమ్ మొదలు పెట్టారా? సరే అయితే, నేను చూస్తాను మీరు ఎలా ఇవ్వరు అని కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అప్పిచ్చిన వ్యక్తి వెళ్లిపోయాక మంజులమ్మ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆశ నిలబడి ఉంది. కళ్లల్లో నీళ్లతో భయంతో వణికిపోతూ అదంతా చూస్తున్న ఆశను గమనించిన మంజులమ్మ మనసులో ఇలా అనుకుంది. ఛ, చూసేసింది. కనీసం కొన్ని రోజులైనా మంచిదాన్లా నటించి మాయ చేద్దామనుకున్నాను. ఇప్పుడిక అవసరం కూడా లేదులే. మంజులమ్మ మెల్లగా ఆశ దగ్గరకొచ్చి తన కళ్ళు పెద్దవి చేసి భయంకరంగా చూస్తూ ఇలా బెదిరించింది. చూడు ఆశ, ఇప్పుడిక్కడ జరిగిందంతా ఇక్కడే మర్చిపో. ఈ విషయాలు గాని మీ పుట్టింట్లో చెప్పావో ఇంక నీ అంతం నేనే చూస్తాను, జాగ్రత్త. ఆ మాటలకు ఆశకు నోటి వెంట మాట కూడా రాలేదు. ఆమె ఊహించిన రంగుల ప్రపంచమంతా ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలిపోయింది. రాజ్ చెప్పిన మాయమాటలు, ఆ పట్నం రాజభోగాలన్నీ అబద్ధాలని ఆమెకు అర్థమైపోయింది. ఆకలితో ఉన్న ప్రాణం ఇప్పుడీ అవమానంతో భయంతో మరింతగా కుంగిపోయింది. తను ఎంతో నమ్మిన భర్త, అత్తగారు ఇంతటి మోసగాళ్లని తలుచుకుంటూ ఆశ షాక్ కొట్టినట్టుగా బిగుసుకుపోతుంది. రాత్రి 10 దాటిన తర్వాత రాజ్ ఇంటికి చేరుకున్నాడు. గదిలోకి వెళ్లగానే మూలలో కూర్చొని ఏడుస్తున్న ఆశను చూసి కనీసం జాలి కూడా చూపించకుండా విసుగ్గా కోటు విప్పేసి ఇలా అన్నాడు. ఏంటి, ఎవరైనా చచ్చిపోయారా? అలా ఏడుస్తున్నావు? అన్న మాట విన్న ఆశ పెళ్లికి ముందు తనతో మాట్లాడిన మనిషి ఇతనేనా కాదా అన్న అనుమానం కలిగి ఆశ్చర్యంగా చూస్తుంది. దాంతో రాజ్, ఏంటి, ఇన్ని రోజులు నీతో మాట్లాడింది నేనేనా లేక ఇంకెవరైనా అనుకుంటున్నావా? ఇది నా ఒరిజినల్. ఇన్ని రోజులు నీతో చేసింది యాక్టింగ్. పెళ్ళైపోయింది కదా, ఇంకెందుకు యాక్టింగ్ చెప్పు అని హేళనగా అన్నాడు. ఆశ వెక్కి వెక్కి ఏడుస్తూ, నాతో ఎందుకిన్ని అబద్ధాలు చెప్పారు? మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు. ఇక్కడ చూస్తే అప్పుల వాళ్ళొచ్చి ఇంటి ముందు గొడవ చేస్తున్నారు. నా నగలు కూడా అత్తయ్యగారు తీసేసుకున్నారు. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆశ నిలదీసేసరికి రాజ్కు చిరాకొచ్చింది. అతనిలో ఉన్న మంచివాడి ముసుగు పూర్తిగా తొలగించాడు. చూడు ఆశ, ఆ అప్పులన్నీ మా నాన్న చేసినవి, నావి కావు. అయినా నీ నగలు ఇక్కడే ఉన్నాయి కదా, ఎక్కడికి పోవు. మధ్యతరగతి సంసారాలు ఇవన్నీ కామన్. రేపటి నుండి మా అమ్మ చెప్పినట్టు నోరు మూసుకొని విను. అదే నీకు నాకు కూడా మంచిది అని అంటాడు. ఆ రాత్రంతా ఆశకు కంటిమీద కునుకుండదు. తన అన్నయ్య వదిన తనను ఎంతో గారాబంగా పెంచారు. కాని ఇక్కడ కనీసం తాగడానికి మంచినీళ్ళిచ్చే నాథుడు కూడా లేడు అని పుట్టింటి వారిని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆశ. పొద్దున్నే 5 గంటలకే మంజులమ్మ వచ్చి ఆశ గది తలుపు గట్టిగా బాదింది. ఏమే, ఇంక పడుకున్నావా? ఇది నీ పుట్టిల్లనుకుంటున్నావా? లేచి వెంటనే ఇల్లంతా తూడ్చి ముగ్గు పెట్టి అందరికి టిఫిన్ తయారు చెయ్యి. పల్లెటూరి పిల్లవి కదా, ఇవన్నీ నీకు అలవాటే అనుకుంటా అని అంటుంది. ఆశ నీరసంగా లేచి వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఏ వస్తువు ఎక్కడుందో కూడా ఆమెకు తెలీదు. కన్నీళ్లు తుడుచుకుంటూనే ఇల్లంతా శుభ్రం చేయటం మొదలుపెట్టింది. అప్పుడే లలిత సోఫాలో కూర్చొని కాఫీ అడుగుతూ వెటకారంగా అంది. కాఫీలో పంచదార తక్కువైతే నాకు నచ్చదాశా, జాగ్రత్తగా చెయ్యి. తన పుట్టినింట్లో మహాలక్ష్మిలా ఉన్న ఆశ ఇక్కడ అడుగుపెట్టిన 2వ రోజే ఒక పని మనిషిలా మారిపోయింది. తన కష్టాలను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆశ మనసులో కుమిలిపోతుంది.
పనులన్నీ చేస్తూనే ఆశ మనసులో భయం మరింత ఎక్కువైంది. ఎలాగైనా తన వదిన మధులికకు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతుందంతా చెప్పాలని నిశ్చయించుకుంది. అందరూ హాల్లో ముచ్చట్లలో ఉండగా ఆశ మెల్లగా గదిలోకి వెళ్లి తన ఫోన్ తీసి వదిన నంబర్ డయల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది. అటువైపు మధులిక హలో ఆశ, ఎలా ఉన్నావు తల్లి? అని పలకరించేలోపే ఎక్కడి నుండొచ్చిందో కాని మంజులమ్మ ఒక్క ఉదుటున ఆశ చేతిలోని ఫోన్ని లాక్కుంది. ఎవరికి చేస్తున్నావే ఫోన్? అప్పుడే చాడీలు చెప్పడం మొదలుపెట్టావా? ఇక్కడ జరిగిందక్కడ చెప్పి మా పరువు తీద్దామనా నీ ప్లాను? అంటూ ఫోన్ కట్ చేసి దాన్ని గట్టిగా నేలకేసి కొట్టింది. ఆ ఫోన్ ముక్కలు ముక్కలైపోయింది. అది చూసి ఆశ ఒక్కసారిగా షాక్ అయ్యింది. అత్తయ్యగారు, మా వదినతో మాట్లాడాలి నేను. ఫోన్ ఎందుకు పగలగొట్టారు? అని అడిగింది. అప్పుడే అక్కడికొచ్చిన లలిత ఆశను గట్టిగా నెట్టేస్తూ ఇలా అంది. డోర్ముయ్, పెళ్ళయి ఇంటికొచ్చాక నీకు పుట్టింటితో సంబంధం తెగిపోయింది. ఇక్కడ మేము చెప్పిందే వేదం. మా పద్ధతులు నీకు నచ్చకపోతే అది నీ కర్మ. ఇకపై నీకు ఫోన్ ఉండదు, ఎవ్వరితోనూ మాట్లాడడం ఉండదు. మర్యాదగా వెళ్లి గిన్నెలు తొంకో. ఆశ నేలపై కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది. తనకున్న ఒక్క ఆధారాన్ని కూడా వాళ్లు లాక్కున్నారు. కనీసం తన భర్తైనా తనను కాపాడతాడని అనుకుంది. కాని రాజ్ అదంతా చూసి కూడా ఏమీ తెలియనట్టు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. మధ్యలో ఫోన్ కట్టవటంతో మధులిక కంగారు పడిపోతుంది. ఏంటిది? ఆశ ఏదో చెప్పబోతుంటే ఫోన్ కట్ అయిందే. ఏం జరుగుంటుంది? అని మళ్లీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో మధులిక ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. కంగారుగా తన అత్తగారికి కాల్ చేస్తుంది. అది చూసిన లలిత, అమ్మా, ఆశ వాళ్ళ వదిన ఫోన్ చేసింది. ఈవిడగారొకరు మన ప్రాణానికి. దీని తల్లిదండ్రుల కంటే ఎక్కువ చేస్తుంది. పెళ్లిలో కూడా ప్రతి విషయంలోనూ కలగజేసుకుంది అని బాగా తిట్టుకుంది. సర్లేవే, ముందా ఫోనివ్వు, లేదంటే వాళ్లకు డౌట్ వస్తుంది అని ఫోన్ తీసుకున్న మంజులమ్మ, ఆ అమ్మా, నేనే కాల్ చేద్దామనుకుంటున్నాను. ఎలా ఉన్నారందరూ అని ఏమీ జరగనట్టుగా అడుగుతుంది. అందుకు మధులిక, అదే పిన్నిగారు, మా ఆశ ఫోన్ చేసింది. మధ్యలోనే కట్ అయిపోయింది. మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే మీ నంబర్కి చేశాను అని అంటుంది. దానికి మంజులమ్మ పెద్దగా నవ్వి, ఓ అదా అమ్మా, మీ ఆశ ఇంకా చిన్నపిల్లలానే ఉందనుకో. టిఫిన్ చేస్తూ నీతో మాట్లాడుతూ ఫోన్ కింద పడేసిందమ్మా. ఫోన్ ముక్కలైపోయింది, అందుకే ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చుంటుంది అని అంది. ఆ మాటలు కాస్త నమ్మశక్యంగా లేక మధులిక, ఓ అలాగా, సరేనండి, ఒకసారి ఆశకు ఫోన్ ఇవ్వండి అంటుంది. దాంతో మంజులమ్మ, అబ్బో, పెద్ద జిత్తులమారిలా ఉందే మనిషి అని అనుకుని ఆశ దగ్గరికి వెళ్లి స్పీకర్ పెట్టి, మాట్లాడు, ఏదైనా చెప్పావో నిన్నేం చేస్తానో చూడు అని బెదిరించి తనకి ఫోన్ ఇస్తుంది. అటువైపు నుండి మధులిక, అమ్మా ఆశ, ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతుంది. ఆ మాట విన్న ఆశకు దుఃఖం తన్నుకొస్తుంది. కాని యమభటుల ముందు నిలబడి ఉన్న అత్తగారిని, ఆడపడుచుని చూసి తన దుఃఖాన్ని గొంతులోనే అణుచుకొని, వదినా, నేను బాగున్నాను అని బదులిస్తుంది. అమ్మా, నీ ఫోన్ కింద పడి పగిలిపోయిందంట కదా, నిజమేనా అని అడుగుతుంది. దానికి ఆశ తడబడుతూ, అవును వదినా, పగిలిపోయింది అంటుంది. అమ్మా, నిన్నక్కడ అందరూ బాగానే చూసుకుంటున్నారా? ఏదైనా ఇబ్బందుంటే మాత్రం నువ్వు నాకు చెప్పొచ్చు అని అన్నమాట విన్న అత్తగారు, ఆడపడుచు ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఇంతలో ఆశ, వదినా, ఇబ్బందా? అయ్యో, అలాంటిదేమీ లేదే. మీరు నన్ను ఎలా చూసుకున్నారో అలాగే ఇక్కడందరూ నన్ను చూసుకుంటున్నారు. మీరేమీ భయపడకండి, నేను బాగానే ఉన్నాను అని అంటుంది. ఆ మాటలకు కాస్త ఊరట కలిగిన మధులిక, సరే తల్లి, నీకు కొత్త ఫోన్ కొని మీ అన్నయ్యతో పంపించనా అని అంటుంది. అయ్యో వద్దొదినా, మీ తమ్ముడు గారు కొంటారు, పర్లేదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత లలిత, చూడమ్మా, మనమెంత బాగా నటించినా ఆ మహాతల్లి డౌట్గానే ఉన్నట్టుంది. ఇక్కడ అంతా బాగానే ఉందా అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంది. మనకెప్పటికైనా ఈవిడతోనే ప్రాబ్లం వచ్చేలా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది. అందుకు అత్తగారు, ఏడ్చింది చాలే కాని మధ్యాహ్నానికి భోజనం సిద్ధం చెయ్యి అని గట్టిగా అరుస్తుంది. ఇంతలో మళ్లీ ఇంటి ముందు గొడవ మొదలైంది. అదే అప్పులవాడు ఈసారి మరో 2 మనుషుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఒరే పరమేశం, నీ పెళ్ళం కేసులు పెడతామని బెదిరిస్తోంది కదా, ఇప్పుడు చెప్పు, నా డబ్బులిస్తావా లేదా ఈ రోజే నీ ఇల్లు ఖాళీ చేయించమంటావా?
బయట జరుగుతున్న గొడవకు లోపల మంజులమ్మ ముఖం తెల్లబారింది. ఆమె వెంటనే గదిలోకి వెళ్లి ఆశ నగల్లో ఉన్న ఒక పెద్ద హారాన్ని తీసుకుని బయటకు పరిగెత్తింది. ఇదిగో ఈ హారం తీసుకో. దీని విలువ నీ అప్పు కంటే ఎక్కువే ఉంటుంది. ఇది తీసుకుని ఇక్కడ్నుంచి వెళ్ళిపో. మళ్ళీ మా ఇంటివైపు కనిపిస్తే బాగుండదు అని అంటుంది. కిటికీలోంచి అదంతా చూస్తున్న ఆశకు గుండె పగిలినంత పనైంది. తన పుట్టింటివారు తన మీదున్న మమకారంతో అపురూపంగా చేయించిన నగలు ఇప్పుడు వీళ్ల అప్పుల పాలవుతున్నాయి. తన జీవితం ఒక చీకటి గదిలో బందీ అయిపోయిందని ఆశకు అర్థమైపోయింది. మరోవైపు ఆశ ఇంట్లో ఆశ తండ్రి, తల్లి, అన్నా, వదిన అందరూ ఆశ ఇంట్లో లేని లోటుతో కుమిలిపోతూ ఉంటారు. ఇంతలో ఈశ్వరయ్య, పార్వతి, ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దామా అని అంటారు. దానికి పార్వతమ్మ, ఏవండి, తను వెళ్లి వారం కూడా అవటం లేదు. మనమిలా వెంటనే వెళ్తే వాళ్లు మన గురించి తప్పుగా అనుకోవచ్చండి. నేను తనతో మాట్లాడతాను. తను బాగానే ఉంది అని అంటుంది. ఆ మాటల మధ్యలో కల్పించుకున్న మధులిక, అత్తయ్య, అనుకునేదేముంది? మన పిల్లని చూడ్డానికి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అని అంటుంది. ఎందుకంటే తనకి కూడా ఒకసారి ఆశను చూసి అక్కడంతా బానే ఉందా లేదా అని అడగాలని తన మనసు ఆరాటపడుతుంది. వద్దమ్మా, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనస్పర్ధలు వస్తాయి. మేము మీ పిల్లని బాగా చూసుకుంటున్నామా లేదా అని కనుక్కోడానికొచ్చారా అని వాళ్ళనుకునే అవకాశమైతే లేకపోలేదు అని అందర్నీ ఆపేస్తుంది పార్వతమ్మ. అలా రోజులు గడుస్తున్నాయి. రాజ్ ఆశను కేవలం డబ్బులిచ్చే ఏటీఎం మెషిన్లానే చూస్తాడు తప్ప తనతో ప్రేమగా ఒక్క క్షణం కూడా మాట్లాడింది లేదు. మరోవైపు అత్తగారి వేధింపులు, పెళ్లి పనులకు సాయంగా వస్తానని వచ్చిన లలిత పెళ్లై ఆశ ఇంటికొచ్చినా కూడా తిరిగి తన అత్తవారింటికి వెళ్లదు సరికదా. అక్కడే ఉండి తన గొంతెమ్మ కోరికలు తీర్చమని ఆశను వేధిస్తూ ఉంటుంది. పుట్టిన దగ్గర్నుండి కాలు కింద పెట్టకుండా పెరిగిన ఆశ ఈరోజు ఈ పరిస్థితిని చూసుకుని తనే జాలిపడేలా మారిపోయింది. అలా ఒక వారం రోజులు గడుస్తాయి. ఇంట్లో ఎవ్వరికీ కూడా ఆశ ఫోన్ పగలకొట్టాము, మళ్లీ ఫోన్ కొనివ్వాలన్న ఆలోచనే ఉండదు. దాంతో ఆశ ఒకరోజు ధైర్యం చేసుకుని రాజ్తో, ఏవండి, నాకొక ఫోన్ కావాలి. నేను మా వాళ్లతో మాట్లాడాలి అని అంటుంది. ఏం మాట్లాడతావు అని అడుగుతాడు రాజ్. అందుకు ఆశకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు. అదేంటండి అలా అడుగుతారు? నేనిప్పటి వరకు మా వాళ్లని విడిచి ఒక్కరోజు కూడా ఎక్కడా లేను. ఈ విషయం మీకు పెళ్లికి ముందే చెప్పాను. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను, ఎప్పుడంటే అప్పుడు మా ఇంటికి కూడా వెళ్ళొచ్చని అన్నారు. ఇప్పుడు చూస్తే కనీసం ఫోన్ కూడా లేదు నా దగ్గర అని అంటుంది. నీకు ఆల్రెడీ చెప్పాను. అయినా పర్లేదు, మళ్ళీ చెబుతాను. అవే అన్నీ నిన్ను నా ప్రేమలో పడేసుకోవడానికి చెప్పిన అందమైన అబద్ధాలు. అంతే తప్ప ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ ఆయిల్ లేదు అని వెటకారంగా అంటాడు. చూడు ఆశ, నువ్వు ఇప్పటికైనా రియాలిటీలోకి రా. ఇంకా ఇదే నీ లైఫ్. అడ్జస్ట్ అయి ఉండటం నేర్చుకో అని చెప్పి మళ్లీ బయటికి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఆశ వదిన ఆశకు ఫోన్ చేస్తే ఇంకా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో, ఏంటి ఇంకా ఫోన్ కొనుక్కోలేదా ఈ అమ్మాయి అని అనుకుంటూ తన అత్తగారికి ఫోన్ చేస్తుంది మధులిక. ఫోన్ లిఫ్ట్ చేసిన మంజులమ్మతో మధులిక, పెన్నిగారు, ఆశ ఫోన్ ఇంకా కొనుక్కోలేదా అని అడుగుతుంది. దాంతో మంజులమ్మకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అవుతుంది. అదే మరి అని నసుకుతూ ఆశ దగ్గరికి వెళ్లి ఫోన్ ఇచ్చేస్తుంది. దాంతో ఆశ వదినా అని అనగానే మధులిక, ఏంటాశ ఇది? ఇప్పటికీ వారమైంది. నువ్వు కొత్త ఫోన్ తీసుకోలేదా? నేను అన్నయ్యతో కొత్త ఫోన్ పంపిస్తానంటే వద్దు అన్నావు. నువ్వు కొనుక్కోలేదు. ఏంటమ్మా ఇది? మాకు నీతో మాట్లాడాలని అనిపిస్తే ఏం చెయ్యాలి? ప్రతిసారి మీ అత్తగారికి ఫోన్ చేయడం ఏం బాగుంటుంది చెప్పు అని కొంచెం ప్రేమగా కోప్పడుతుంది. ఆ మాటలకు ఆశ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అదే వదినా, ఈ 2 రోజులు బంధువులు నన్ను చూడ్డానికి వస్తూనే ఉన్నారు. దాంతో ఫోన్ చేయటం కుదరలేదు వదినా. ఆ మాటతో మధులిక మరియు పార్వతమ్మ మనసు కాస్త కుదుటపడింది. ఓ అలాగా అమ్మా, ఇంక మేము ఎంత కంగారు పడిపోయామో తెలుసా? సరే తల్లి, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసింది. ఫోన్ పెట్టేగానే ఆశ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది. తన ప్రాణమైన వదినతో కూడా నిజం చెప్పలేకపోయినందుకు ఆమె మనసు వికలమైపోయింది. అత్తగారు మాత్రం ఏమీ జరగనట్టు ఆ ఫోన్ లాక్కొని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రాజ్ పూర్తిగా ఆఫీస్కి వెళ్లటమే మానేస్తాడు. రోజంతా ఇంట్లోనే తిరుగుతూ ఫోన్లతో కాలక్షేపం చేయటం గమనించిన ఆశ ఒకరోజు ధైర్యం చేసి రాజ్ని నిలదీస్తుంది. ఏవండి,
ఒక వారం రోజులుగా మీరు ఆఫీస్కి వెళ్ళటం లేదు. ఏమైంది? రాజ్ విసుగ్గా తలెత్తి వెటకారంగా నవ్వుతూ ఇలా అన్నాడు. ఓ ఏంటి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పనులు కూడా చేస్తున్నావా? వెళ్ళటం లేదు అయితే ఏంటి? ఏవండి, నేను మీ భార్యను. మీకు సంబంధించిన విషయం ఏదైనా అడిగి తెలుసుకునే హక్కు నాకుంది. ఆ మాటలకు రాజ్కి కోపమొచ్చింది. సోఫాలోంచి లేచి ఆమె దగ్గరకొచ్చి గంభీరంగా ఇలా అన్నాడు. ఏయ్, ఎక్కువగా మాట్లాడకు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. అసలు నేను ఏ జాబ్ చేస్తున్నాను, నా డెసిగ్నేషన్ ఏంటో అయినా నీకు సరిగ్గా తెలుసా? పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతున్నావు. సరేలే, ఇంకా దాచడం ఎందుకు? నేను జాబ్కి రిజైన్ చేశాను, బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఆ మాట వినగానే ఆశకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టుగా అనిపిస్తుంది. ఏంటి? బిజినెసా? మా నాన్న నన్ను మీకిచ్చి పెళ్లి చేసినందుకు కారణమే మీ జాబ్ అండి. అలాంటిది జాబ్ ఎలా మానేస్తారు? రాజ్ పెద్దగా నవ్వుతూ, ఏంటిప్పుడు? జాబ్ మానేస్తే నువ్వు మన పెళ్లిని క్యాన్సిల్ చేసుకొని పోతావా ఏంటి? అన్నాడు. రాజ్ ప్రవర్తన చూసి ఆశకు పట్టలేనంత కోపమొచ్చింది. అయినా కూడా ఆ కోపాన్ని దిగమింగుకొని, అవునా? అయితే ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు? బిజినెస్కి డబ్బులెక్కడివి? రాజ్ ఆమె దగ్గరకొచ్చి నీచంగా నవ్వుతూ ఇలా అన్నాడు. డబ్బులా? నీలాంటి బంగారు గుడ్లు పెట్టే బాతు నా దగ్గరుండగా డబ్బులకేం లోట్లేదులే. పోయి నీ పని చూసుకో అంటూ ఆశను గదిలోంచి బయటకు గెంటేసి మొహం మీదే తలుపులు వేసుకున్నాడు. పుట్టినప్పట్నుంచి మహారాణిలా కంటికి రెప్పలా పెరిగిన ఆశ ఈరోజు తన భర్త చేతిలో ఇంతటి అవమానం పాలవ్వటంతో తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. అత్తగారి వేధింపులు ఒకెత్తైతే కష్టసుఖాలు పంచుకోవాల్సిన భర్తే తనను ఒక మనిషిలా కూడా చూడకుండా కేవలం ఆస్తిలా చూడటం ఆమెను మరింతగా కుంగదీసింది. తన గది మూలను కూర్చొని మోకాళ్లలో తలదాచుకుని గుండె పగిలేలా ఏడుస్తూ ఇలా అనుకుంది. అసలు నేను ఏం పాపం చేశానని ఇలాంటి వారి చేతిలో పడ్డాను? నాన్న, అన్నయ్య, అమ్మ, వదిన నా మీద ప్రాణాలు పెట్టుకున్నారు. నేను రాజభోగాలు అనుభవిస్తున్నానని వాళ్ళక్కడ మురిసిపోతుంటే ఇక్కడ నేను పడుతున్న ఈ నరకం వాళ్లకు తెలిస్తే తట్టుకోగలరా? ఈ గద్దల చేతిలో చిక్కిన పావురంలా నా జీవితం ఇలా అయిపోయిందేంటి? ఆమె కన్నీళ్లు ఆగటం లేదు. అప్పటివరకు తను చూసిన కలలు, ఆశలు అన్నీ ఒక్కొక్కటిగా కళ్ల ముందే కాలిపోతున్నట్టు ఆమె కనిపించింది. తనను తాను ఓదార్చుకునే శక్తి కూడా లేక ఆ చీకటి గదిలో ఒంటరిగా విలపించసాగింది. ఆశ ఏడుస్తూ గదిలో ఉండగా బయట హాల్లో మంజులమ్మ తన కొడుకు రాజ్తో రహస్యంగా మాట్లాడుతోంది. ఒరే బాబు, ఆ పల్లెటూరి మొహానికి ఒక ఫోన్ కొని పడేరా, లేకపోతే దాని వదినా తల్లి నాకే కాల్ చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు ఇలాగే గడిస్తే వాళ్లకు అనుమానమొచ్చి మనింటికి గనకొచ్చారనుకో, మనం ఇబ్బందులో పడతాం. రాజ్ కాస్త ఆలోచనలో పడి ఇలా అన్నాడు. కాని అమ్మా, ఫోన్ కొనిస్తే ఇక్కడ జరిగేవన్నీ వాళ్ళకి చెప్పేస్తుంది కదా, అప్పుడైనా మనం సమస్యలో పడతాం కదా. దానికి మంజులమ్మ ఒక క్రూరమైన నవ్వు నవ్వి ఇలా సలహా ఇచ్చింది. అలా జరగకుండా దాని నోరు నేను మూయిస్తాన్లే, కాని నువ్వైతే ఒక ఫోన్ కొనిచ్చేయ్. ఆ ఫోన్ ఇచ్చేటప్పుడు నేను చెప్పినట్టు చేస్తే అది ఎవ్వరికీ ఏం చెప్పలేదు అని అంటుంది. తల్లి మాటలకు రాజ్ తల ఊపాడు. పుట్టింటివారు తన ఇంటికొస్తే తన అప్పుల బాగోతం, ఉద్యోగం లేని విషయం బయటపడిపోతాయని వాళ్ల భయం. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్ ఒక ఫోన్ కొని తెచ్చి ఆశకిచ్చాడు. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.